ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. షడాననం చందనలిప్తగాత్రం మహాత్మానం దివ్యమయూరవాహనం రుద్రస్య సౌఖ్యం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగ ఒక్కొక్క విశిష్టతను కలిగిస్తుంది. దేన్ని కూడా తీసి పడాల్సిన అవసరం లేదు. ఒక రామనవమి, ఒక విజయోత్సవం, ఒక రామపట్టాభిషేకం, ఇలా అనేకమైనటువంటి పండగలతో పాటుగా కొన్ని తిథులు వారాలు కలిసి వచ్చినప్పుడు మనకి విశేషమైనటువంటి జన్మజాతక దోషాలని పోగొట్టుకోగలిగే అవకాశాలు, దానితో పాటుగా రుణపీడా పరిహారాలన్నీ కూడా మనము రుణపీడా పరిహారాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి ఒక పండగ గురించి మీకు చెప్పబోతున్నాను. అందుకే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన వీడియోని చివరిదాకా చూడాలి. చూసినప్పుడు మనకి విషయ అవగాహన ఎక్కువగా ఏర్పడుతుంది. తద్వారా ఏం చేసుకుంటే మంచిది, అప్పుడున్నవాడు ఏం చేయాలి, పెళ్లి కాని వాడు ఏం చేయాలి, పెళ్లి కాని అమ్మాయిలు ఏం చేయాలి, ఎటువంటి వాడితో హోమం చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా మీకు కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ముందుగా మనకి 31/3/2026 మంగళవారం, భౌమ చతుర్థి. అంటే ఈ రోజున చవితి అనేది మంగళవారంతో కూడుకున్నది. ఇది చాలా విశేషమైనది. దీన్ని భౌమ చతుర్థి అంటారు, అంగారక చతుర్థి కూడా అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు. ఇటువంటి రోజులలో మంగళవారంతో కూడుకున్నటువంటి చవితి వస్తే తప్పకుండా ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకండి. గణపతిని కూడా ఆరాధించాలి. ఇవాళ మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందు గణపతిని పూజించాలి. ఈ గణపతిని పూజించినప్పుడు రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్పాలంకృతం, ఆయనని ఈ రోజున రక్తగంధముతో పూజించాలి. ఆయనకి అలంకారం రక్తవర్ణంతో గంధం పూజించాలి. రక్త వస్త్రాన్ని కట్టాలి ఆయనకి. అలాగే రక్త పుష్పాలతో, అంటే ఎర్ర గులాబీలతో కానీ ఎర్ర మందారాలతో కానీ గణపతిని పూజించాలి. అప్పుడు ఏం చేస్తాడు? కార్యదక్షత కలిగిస్తాడు. కార్యానికి కావాల్సినటువంటి బుద్ధి వివేచనని కలిగిస్తాడు. ఎలా వెళ్ళవచ్చును, ఆటంకం లేకుండా మనం ప్రయత్నాన్ని ప్రణాళిక ఎలా వేసుకోవచ్చు అనేది నీకు ఇచ్చేటువంటి వాడు గణపతి. సూక్ష్మంగా ఆలోచించగలిగే శక్తిని ఇస్తాడు. ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగిస్తాడు. బ్రహ్మాండాన్ని కూడా నీ ముందర చిన్నదిగా చేసి చూపిస్తాడు. పెద్ద సమస్యను చిన్న సమస్యగా మార్చేస్తాడు. కాబట్టి ఈరోజు మీరు గణపతిని పూజించాలి. అలాగే విద్యలో ఆటంకాలు ఉన్నాయి. స్వామి 3 సార్లు విద్యా ఆటంకం, స్వామి వీసాకి వెళ్ళాను, స్వామి 3 టైమ్స్ వెళ్ళాను, 3 టైమ్స్ లక్కీగా నాకు దొరికింది, కానీ 3 టైమ్స్ నాకు ఇబ్బంది అయింది స్వామి, నాకు ఇవ్వలేదు వాళ్ళు. ఈ రోజున మీరు గణపతిని పూజించి మీరు వెళ్ళండి. గణపతి చెప్పినటువంటిగా ఎర్ర గంధముతో ఆయన పూజించి ఎర్ర వస్త్రానికి ఆయన సమర్పణ చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయనకి చెరుగ్గడ కదా, ఎర్ర చెరుగ్గడ దొరుకుతుంది మనకి, అది ఆయనకి పెట్టండి తప్పకుండా. అలాగే ఎర్ర మందార పూలతో ఆయన పూజించండి. అప్పుడు వీసాకి వెళ్ళండి మీరు, తప్పక మీకు వీసా లభిస్తుంది. విదేశాలు వెళ్ళగల యోగ్యత కలిగిస్తుంది, దాని ఇబ్బంది లేదు. అలా ముందు గణపతిని పూజించిన తర్వాత ఇప్పుడు మనము జన్మజాతకంలో కుజుడు గనక అష్టమ స్థానంలో కానీ, సప్తమ స్థానంలో కానీ, వ్యయస్థానంలో కానీ, లగ్నమందు కానీ, కుటుంబ స్థానమందు కానీ ఇలా ఉన్నట్టయితే మనకి కుజదోషం ఉందని దాని యొక్క వివరణ. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి జీవితకాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి కుజదోషం ఉంటుంది. నాకుంటుంది, మీకు ఉంటుంది. కుజదోషము రజస్వల కానటువంటి వివాహం చేసుకున్న వారికే, పిల్లలకి 11వ మగపిల్లవాడికి 11వ సంవత్సరం లోపు పెళ్ళైన వాడికి, రజస్వలాపూర్వ వివాహం వారికి మాత్రమే ఈ యొక్క కుజదోషం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను వెటకారంగా చెప్పట్లేదు, కానీ 30 ఏళ్ళు వస్తే కానీ పెళ్లి చేసుకున్నటువంటి ఒక గట్టి నిర్ణయం మీద ఉన్నారు కదా, గట్టిగా ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కుజదోషంతో పని ఉందండి. కాబట్టి కుజదోషం అంటే 11 సంవత్సరాల రజస్వలాభి తర్వాత వివాహం చేస్తే దోషం అది అన్నటువంటి భావనతో ఆ కాలంలో బాల్య వివాహాన్ని, ధర్మబద్ధమైన వివాహం, బాల్య వివాహం వీరు అనుకుంటున్నారు, ధర్మబద్ధమైనటువంటి వివాహం అది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 11 ఏళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళ అమ్మాయికి పెంచడంలో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇదే బాల్య వివాహం గురించి నేను ఏదో సపోర్ట్ ఇస్తున్నాను కాదు, ధర్మబద్ధమైన వివాహం అది, వైదిక వివాహం అది. దానివల్ల 40 ఏళ్ళలో తీసుకెళ్ళి 10 ఏళ్ళ అమ్మాయిని కట్టబెట్టొద్దండి. అప్పుడు అమ్మాయికి వైధవ్య యోగం ఏర్పడుతుంది. 11 ఏళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళ అమ్మాయికి వివాహం చేయాలి. ఇది పద్ధతి. చేసిన తర్వాత అబ్బాయిని చదువుకోమని చెప్పాలి, అమ్మాయిని చదివించాలి. ఇద్దరిని కాపురం చేయమని చెప్పట్లేదండి. అమ్మాయికి 18 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు చదివించాలి. మహాభారత, రామాయణాలు, ఎంసెట్ కానీ ఈటెక్లు కానీ అవి చదివించండి. అబ్బాయిని కూడా ఎంటెక్లు, బీటెక్లు చదివించండి, లేదా వైదిక వృత్తిలో ఉంచండి, నో ప్రాబ్లం. వీడికి 21 సంవత్సరాలు రావాలి, అమ్మాయికి 18 ఏళ్ళు నిండాలి. అప్పుడు వీరిద్దరిని చదువుకుంటారా, మీ ఇద్దరు కలిసి కాపురం మొదలెడతారా? ఆ సమయంలో కాపురం మొదలుపెట్టినప్పుడు వీరికి తొందరలోనే సంతానం అవుతుంది. ఎప్పుడైతే తొందరగా వీరు సంతానం అయిందో వీరు 40లోకి వచ్చరికి వీళ్ళ పిల్లలు 20లో ఉంటారు. అంటే వీరి యొక్క శరీర శక్తి బలంగా ఉందని తెలుసుకొని పోతాం మనం. ఆ తర్వాత మనం చేసే ప్రక్రియ మనకి తొందరగానే
కాశీ రామేశ్వరం కానీ లేదా దేశ ఉన్నతి కోసం ఏదైనా పరిశోధనలు కానీ చేయగలిగే శక్తి ఉంటే చేయొచ్చు మనం. ఇదొక విధానం. అంటే చిన్నప్పుడే పెళ్ళైతే ఇటువంటి ఒక శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చేసుకోమని చెప్పట్లేదు అంటే దానికి సపోర్ట్ ఇస్తున్నాను అనుకోకండి. దాని గురించి మళ్ళీ కాంట్రవర్సీ కింద కామెంట్ చేయదు. దాన్ని సమాధానం చెప్పగలిగే పవర్ నాకు ఉందన్న విషయం. అసలే నా పేరు కిరణ్ శర్మ కాబట్టి నాకు పవర్ ఉంది. కాబట్టి ఇది పద్ధతి, దైవికమైనటువంటి పద్ధతి, వైదిక పద్ధతి అని చెప్తున్నాను. రైట్, ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఈ భౌమాంగారక అంటే అంగారక చతుర్థి, భౌమ చతుర్థి రోజున మనం కుజదోష నివారణ కోసం పూజలు చేసుకోవాలి. ఇలా నేను ఇందాక చెప్పినట్టు కుజుడు సప్తమ, అష్టమ, వ్యయ, లగ్న స్థానాలు ఉన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. దానిపైన మన గురుదృష్టి ఉంటే పోతుంది, దానికి దోషం ఉండదు. అలాంటి కుజదోషం పోవడానికి ఈ రోజున ఒక ఈశాన్యం మూల ఒక పీట వేసి దానిపైన ఒక ఎర్రని వస్త్రం వేసి దానిపైన కందులు వేసి దానిపైన ఒక రాగి కలశం పెట్టి దానిపైనటువంటి జుట్టు తీనటువంటి కొబ్బరికాయ పెట్టి దానిపైన ఒక ఎర్ర వస్త్రాన్ని స్వామివారి కప్పి దానికి సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని అలంకరింపజేసి శూలాన్ని వేరే శూలం అక్కడ పెట్టేసి స్వామివారిని ఆ కలశంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలతో అక్కడ స్వామిని ఆవాహనం చేసి స్వామివారిని పూజించి అభిషేకము, ఒక విగ్రహం తెచ్చుకొని అభిషేకము, అర్చన, స్వామివారికి పంచామృతాలతో నీళ్లతో అభిషేకం చేసి స్వామివారిని కడిగి మళ్ళీ గంధ పుష్ప అక్షతాలు పెట్టేసి స్వామివారిని శుభ్రంగా అలంకరింపజేసి ఆయన అష్టోత్తర నామం చదివిన వారికి తప్పకుండా ఇటువంటి కుజదోషాలు తొలగిపోతాయి, వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి, వివాహం తొందరగా జరుగుతుంది. ఒక విశేషం. రెండవది, ఇదే పూజ అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇలా చేయడానికి, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడానికి, భూ సంబంధ వ్యాపారం కదా, రియల్ ఎస్టేట్, అలాగే కన్స్ట్రక్షన్ అటువంటి వ్యాపారస్తులకి, అలాగే కొంతమంది కాంట్రాక్టర్లకి ప్రభుత్వం నుంచి బిల్స్ రావాలి కదా, వీళ్ళందరికీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి కలశం మీద ఆహ్వానం చేసి మరొక చిన్న పని చేయాలి. వీళ్ళు భూ సంబంధ వ్యాపారాలు చేస్తున్నవారు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోగముతో బాధపడుతున్నవారు, ఇంకేదైనా అప్పుల బాధలు ఉన్నవారు, అసలే అప్పుల బాధ అంటే అసలే గోరుచుట్టు అంటే రోకల పోట్లా చెప్పకండి స్వామికంటే తప్పదు, చేసుకోవాలి. మనం ఇబ్బంది ఉన్నప్పుడే కదా మనం చేసేది, ఇబ్బంది ఉన్నప్పుడే కదా స్వామివారి మనం గుర్తు తీసుకునేది. కాబట్టి ఇలా స్వామివారి కలశంలో ఆవాహనం చేసిన తర్వాత ఇప్పుడు మనము చండ్రకర్ర దొరుకుతుంది మనకి, చండ్రకర్ర, ఎర్రని కర్రలు. ఈ చండ్రకర్రలతో ఈ షణ్ముఖుడికి ప్రీతికరమైనటువంటి మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోవాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాలతో హోమం చేసుకున్న వారికి తప్పకుండా భూ సంబంధ లావాదేవీల్లో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోయి ధనం మీ చేతిలో ఉంటుంది. కన్స్ట్రక్షన్ అటువంటి ఏర్పాట్లను తొందరగా పూర్తవుతాయి. తప్పకుండా నిర్మాణం పూర్తవుతుంది, వ్యాపారం బాగా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇటువంటి భౌమ చతుర్థి రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ, మరి కూడా అంతే, సుబ్రహ్మణ్య స్వామి కూడా శుభ్రంగా మయూర వాహకుడైన ఆయన కూడా తప్పకుండా ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చన చేయాలి. అలాగే ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి కనకాంబరం పూలతో ఆయనకు పూజ చేయాలి. స్వామిగా పిలిచినటువంటి ధూపము, మంచి ధూపాన్ని స్వామివారికి అప్పచెప్పాలి. అలాగే ఎర్ర చందనం ఆయనకి అలంకరింపజేయాలి. ఇలా స్వామివారిని పూజించి ప్రతి క్షణం గణపతిని ఎలాగైతే స్మరణ చేసుకున్నామో ఈ రోజు మొత్తం కూడా స్కందాయ నమః, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, కుమార గురవే నమః, పార్వతీ నందనాయ నమః అన్నటువంటి నామాలతో ఆ స్వామివారిని ఈరోజు మొత్తం ఆయన్ని పూజిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తం ఉండాలి. ఇదొక విశేషం. మళ్ళీ నక్తము కొంటూ చంద్ర దర్శనం అయిన తర్వాత స్వామికి మళ్ళీ పునఃపూజ చేసి అప్పుడే ఒక 2 బ్రాహ్మణులకి అన్నం పెట్టి, బ్రహ్మచారులకి అన్నం పెట్టాలి. పెట్టి అప్పుడు మీరు భోజనం చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగం. అలాగే సంతానము లేని వారికి కూడా ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆవాహన, స్వామివారు హోమం చేయడం వల్ల అద్భుతమైనటువంటి కవల సంతానం పుట్టే అవకాశం, 6 పిల్లలు పుట్టుతారు మీకు. షణ్ముఖుని యొక్క ప్రీతి వల్ల, షణ్ముఖుని యొక్క అనుగ్రహం వల్ల మీకు 6 సంతానం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అటువంటి బహుసంతాన ప్రాప్తి పొందాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.